హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో సీ వరల్డ్ యాస్ ఐలాండ్ అబుదాబిలో విశేషాలు ఏంటో చూద్దాం. ఈ వీకెండ్ సీ వరల్డ్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి వచ్చాము. సో దాని విశేషాలు మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో మీ అందరికీ పబ్లిష్ చేస్తున్నాను. సో ఎంటర్ అవ్విన తర్వాత సీ వరల్డ్ పేరుకు తగ్గట్టుగానే అది ఒక అద్భుతమైన సముద్ర ప్రపంచం. లోపలికి మనము ఎంటర్ అయితే ఎలా ఉంటుందో అలా కళ్ళకి కట్టినట్టు చాలా బాగా డిజైన్ చేశారు. ఎవ్రీథింగ్ మ్యాన్ మేడ్ ఆర్కిటెక్చర్ అన్నమాట ఇక్కడ. సో ఈ ఆర్కిటెక్చర్ అంతా మనం చూస్తూనే మెస్మరైజ్ అయిపోవచ్చు. ఎంటర్ అవ్విన తర్వాత వన్ ఓషన్ అనే థీమ్ తోటి మనం ఎంటర్ అవుతాము. ఎంటర్ అయిన తర్వాత ట్రాపికల్ ఓషన్, స్పైస్ ఐలాండ్, ఎండ్లెస్ ఓషన్, ఇంకా మైక్రో ఓషన్, అబుదాబి ఓషన్, పోలార్ ఓషన్, ఆర్కిటిక్ ఓషన్, అంటార్కిటిక్ ఓషన్, ఇలా టోటల్ 8 టైప్స్ డివిజన్స్ కింద వీళ్ళు దీన్ని డిజైన్ చేశారు. సో ఎంటర్ అయిన తర్వాత 8 సైడ్స్కి మనకి 8 ఎంట్రన్సెస్ ఉంటాయి. ఎంట్రన్సెస్లోంచి ఈ ఎంట్రన్స్లోంచి మనం ఎంటర్ అయ్యి ఆ లోపల జరిగే ఫన్ యాక్టివిటీస్ని, అక్కడ ఉండే స్పెసిఫిక్ రీజన్ యానిమల్స్ని మనం చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్ ఎంటర్ అయిన తర్వాత చుట్టూరు 360 డిగ్రీస్ యాంగిల్స్లో మనకి ఒక స్క్రీన్ డిస్ప్లే అవుతూనే ఉంటుంది. ఆ స్క్రీన్లో ఎంటైర్ సీ వరల్డ్ రిలేటెడ్ ఫన్స్, ఫ్యాక్ట్స్, సైన్స్ ఫ్యాక్ట్స్, అందులోపల ఉండే రకరకాల క్రియేచర్స్, ఎన్ని రకాల క్రియేచర్స్ అయితే ఉంటాయో వాటి రిలేటెడ్ అని ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో అక్కడ మనం కూర్చుని మనము చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ప్లేసెస్లో మస్ట్ విజిట్ ప్లేసెస్లో ఇది కూడా ఒక ప్లేస్, ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. ఎవరికి కూడా ఎండ ఇబ్బంది ఉండదు. ఎంతసేపు అయినా కూడా వీ కెన్ ఎంజాయ్. 1 full డే అరౌండ్ 8 hours వీ కెన్ స్పెండ్ దేర్. 8 hours స్పెండ్ చేసినా కూడా ఇంకా మాకు చాలా థింగ్స్, ఇంకా కొన్ని ఎక్స్ప్లోర్ చేయలేకపోయాము అనిపించింది. ఎందుకంటే దెర్ ఆర్ సో మెనీ ఫన్ యాక్టివిటీస్. లోపల చాలా ఫన్ యాక్టివిటీస్ ఉన్నాయి. చాలా ఇన్ఫర్మేషన్ వాళ్ళు అలా డిస్ప్లే చేస్తూ ఉంటారు. డాల్ఫిన్ షో అని, సీల్ షో అని, ఇంకా కొన్ని బర్డ్ షోస్ అని, అలా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి. ఆ డిస్ప్లే ఎప్పుడైతే ఉంటుందో ఆ షోస్ టైమింగ్స్ చూసుకుని మనము అటెండ్ అయిపోవచ్చు. సో ఇలా 360 డిగ్రీస్లో ఉండే ఈ స్క్రీన్ మీద సముద్ర వింతలు, విశేషాలు అన్నీ కూడా డిస్ప్లే చేస్తూ ఉంటారు. అండ్ లోపల ప్రపంచం ఎలా ఉంటుంది, మనం చూడని ప్రపంచం కదా అది. సముద్రం లోపల మనం చూడని ప్రపంచం ఎలా ఉంది అన్నది వాళ్ళు కళ్ళకు కట్టినట్టు ఫుల్ క్లారిటీ తోటి ఎంత బాగా డిస్ప్లే చేశారు. సో ఇలాంటి పాండ్స్లో చాలా రకరకాల ఫిష్లు అన్నిటినీ పెట్టి బాగా డిస్ప్లే చేశారు. అండ్ ఒక్కొక్క ఓషన్ లోపలికి ఎంటర్ అయితే మనకి కొన్ని ఫన్ యాక్టివిటీస్, ఒక చోట అయితే బర్డ్ శాంక్చురీ కూడా ఉంది. సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. పిల్లలైతే చాలా బాగా, వాళ్ళు చాలా ఎక్సైట్ అయ్యారు. ఎందుకంటే చాలా దగ్గరగా చూస్తున్నాం మనం. అండ్ వాటి యొక్క అందం చెప్పడానికి వర్ణనాతీతం అన్నమాట. చాలా బాగా అనిపించింది. సో నెక్స్ట్ డాల్ఫిన్ షో, సీల్ షో, అవి కూడా ఒక 30 minutes షోస్ జరుగుతాయి. అవి కూడా చూసాము. చాలా బాగా జరిగింది. సో చూడండి మీరు కూడా. ఇది డాల్ఫిన్ షో చేయటానికి ముందనమాట. ఇక్కడ యాంపీ థియేటర్లో ఆడియన్స్ అందరూ కూర్చునే వరకు వాళ్ళు అక్కడ ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తూ ఉన్నారు. సో ఆడియన్స్ అందరూ వచ్చేసాక వాళ్ళు డాల్ఫిన్ షోని స్టార్ట్ చేశారనమాట. ఈ డాల్ఫిన్ షో కూడా చాలా బాగా జరిగింది. చాలా బెస్ట్ ప్లేస్ టు స్పెండ్ 1 full డే. ఇలా సమ్ ట్రెడిషనల్ డ్రమ్స్ బీట్ తోటి వాళ్ళు సమ్ యాక్టివిటీని చేశారు. యాక్టివిటీ చేసిన తర్వాత డాల్ఫిన్ షోని కూడా వాళ్ళు స్టార్ట్ చేశారు. సో నెక్స్ట్ ఎండ్లెస్ ఓషన్, దీంట్లోకి కూడా ఎంటర్ అయ్యేటప్పుడు
ఇక్కడ వీటిని స్టింగ్ రేస్ అంటారు. స్టింగ్ రేస్ని డిస్ప్లే చేశారు వాళ్ళు పాండ్ లాగా పెట్టి. వీటిని పిల్లలు టచ్ చేసినా కూడా సెక్యూరిటీ గార్డ్ ఏం అనలేదు కాబట్టి ఇంకా మా పిల్లలు అయితే ఇంకా అలా టచ్ చేస్తూనే ఉన్నారు. మా ఫేవరెట్ అనమాట పోలార్ ఓషన్. పోలార్ ఓషన్ లోపలికి వెళ్ళాక ఆర్కిటిక్ ఓషన్ అండ్ అంటార్క్టిక్ ఓషన్ ఇలా 2 టైప్స్ మళ్ళీ డివైడ్ చేశారు. సో ఇక్కడ ఆర్కిటిక్ అంటార్క్టిక్ ఓషన్లో రకరకాల పోలార్ రీజియన్ యానిమల్స్ అనమాట. అవన్నీ స్నోలోనే ఉండే యానిమల్స్ కదా. సో లోపల స్నోని కూడా వాళ్ళు అరేంజ్ చేశారు. లోపల స్నో ఉండేటట్టు -14 అరేంజ్ చేసి వాళ్ళు ఆ రీజన్ అంతా కూడా చాలా బాగా డిజైన్ చేశారు. సో ఇది వాల్రస్ యానిమల్. చుట్టూరు ఐస్ ఉండేటట్టు దానికి సేమ్ దాని ఇంట్లోనే ఉన్నట్టు డిజైన్ చేశారనమాట. సో ఇలాంటి పోలార్ రీజియన్లోకి మనం ఎంటర్ అవ్వడం అంటే చాలా ఫ్రీజింగ్ కోల్డ్. అది మొత్తం స్నో తోటి చూడండి, మొత్తం స్నో. అది పెంగ్విన్స్ కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేశాయి. అవి చేసే సౌండ్స్ కానీ వాటి యొక్క ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ 5 to 10 minutes ఉండేటప్పటికి ఇంకా మాకు షివరింగ్ వచ్చేసింది. సో ఇంకా మేము ఫాస్ట్గా బయటకు వచ్చేసాము. ఇందులో ఉండే రకరకాల పెంగ్విన్స్ అన్నింటినీ చూసేసి నెక్స్ట్ సీల్స్ షో. సో ఈ సీల్ షో కూడా ఒక 20 to 30 minutes జరిగింది. అది కూడా చాలా బాగా జరిగింది. సో ఆ సీల్ యానిమల్ వాళ్ళు ట్రైనర్స్ చెప్పినట్టు వినడం, అది ఏం చేస్తే అది చేయడం, డ్యాన్స్ చేయమంటే డ్యాన్స్ చేయడం, నో చెప్తే నో చెప్పడం. ఇట్ వాజ్ సో ఫన్నీ అనమాట. సో ఇలాంటివన్నీ పెట్టి వాళ్ళు 8 hours ఎక్కడ ఎవరికి కూడా బోర్ కొట్టకుండా చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. సో ఇది కూడా పోలార్ ఓషన్. అండ్ డైనింగ్ చేయటానికి కూడా చాలా ఫైన్ డైనింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. అక్కడ అన్ని రకాల ఫుడ్ అవైలబుల్గా ఉంది. ఎందుకంటే అది చాలా గ్లోబల్ టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఆల్ గ్లోబల్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఫుడ్ ఐటమ్స్, సౌత్ ఇండియన్ ఫుడ్, నార్త్ ఇండియన్ ఫుడ్, ఇంకా రకరకాల చైనీస్, ఫిలిప్పీన్స్ ఫుడ్, అన్ని రకాల ఫుడ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి వెర్టికల్ వ్యూ అంటారు. ఇది వెర్టికల్గా వాళ్ళు డిజైన్ చేశారు. సో వెర్టికల్గా మనం ఆ వ్యూని చూస్తే పైనుంచి కిందకి అట్ ఎ స్ట్రెచ్ 20 meters వ్యూ మనకి కనబడుతుంది అనమాట. 20 meters వ్యూ లోపల సముద్రం లోపల ఎలా ఉంటుంది వాళ్ళు ఆ వ్యూని అంతా కూడా మనకి డిజైన్ చేసి చూపించారు. అది కూడా చాలా బాగా డిజైన్ చేశారు. సో రకరకాల యానిమల్స్, సీ యానిమల్స్, సముద్రం లోపల ఉండే క్రియేచర్స్ని అన్నిటినీ కూడా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు అక్కడ. ఈచ్ అండ్ ఎవ్రీ యానిమల్ ఈజ్ డిఫరెంట్ అని చూపించారు. సో ఇది చూడండి, భలే ఆడుకుంటుంది కదా. ఆ స్టింగ్ రే చుట్టూ ఈ ఎల్లో ఫిష్ అన్నీ కలిసి భలే ఆడుకున్నాయి. మేము ఆల్మోస్ట్ ఒక 30 to 40 minutes అబ్జర్వ్ చేసాము. అబ్జర్వ్ చేసినంతసేపు ఆడుకుంటూనే ఉన్నాయి. సో అక్కడి నుంచి మేము బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసి ఇది బర్డ్స్ వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ బర్డ్ వ్యూ పాయింట్లో అంతా కూడా మ్యాన్ మేడ్ ట్రీస్. ఇవన్నీ రియల్ ట్రీస్ కాదు, ఇవన్నీ కూడా మ్యాన్ మేడ్ ఆర్కిటెక్చర్స్. కానీ లుక్ అండ్ ఫీల్ ఎలా ఉంటుందంటే కొన్ని అయితే సేమ్ రియల్ ట్రీస్ లాగానే ఉంటాయి. ఇది వైట్ పీకాక్. ఈ వైట్ పీకాక్ ఇక్కడ నార్మల్ పీకాక్. మేమైతే వైట్ పీకాక్ని చూడటం ఇదే ఫస్ట్ టైం. సో కిడ్స్ కూడా చాలా ఎగ్జైట్ అయ్యారు. ఈ వైట్ పీకాక్ ఎక్కడుంటుంది, ఎప్పుడు వస్తుంది. చాలా డిఫరెంట్ బర్డ్స్ అన్నింటినీ కూడా వాళ్ళు అక్కడ పెట్టారు. చాలా బాగా డిజైన్ చేశారు. నేచర్కి దగ్గరగా
వెళ్ళినట్టు అనిపించింది మనకి. నేచర్కి అంత దగ్గరగా వెళ్ళి బర్డ్స్ని అన్నింటినీ అంత దగ్గరగా చూస్తే చాలా బాగా హ్యాపీగా ఉంటుంది కదా. సో ఇలా ఎంతో ఫన్ ఫిల్డ్ యాక్టివిటీస్ తోటి మొత్తం ఫుల్ డేని మేము సీ వరల్డ్లో ఎంజాయ్ చేసాం. ఈ సీనరీ అంతా కూడా వాళ్ళు డిజైన్ చేసిందే. సో ఇదంతా కూడా 3D ఇంపాక్ట్ తోటి డిజైన్ చేశారు. ఈ ట్రీ చూసారా, ఏదో మర్రి చెట్టు ఓడల్లాగా ఇలా కిందకి ఎలాడుతూ, ఇదంతా కూడా మ్యాన్ మేడ్ డిజైనింగే. ఇక్కడ మళ్ళీ యాంపీ థియేటర్లో సమ్ షో జరుగుతుంది అక్కడ. సో మేము అదంతా చూసేసాం కాబట్టి ఈ పక్కకు వచ్చేసాము. నెక్స్ట్ అలా షో జరుగుతూనే ఉంటుంది. ఎవ్రీ 1 or 2 అవర్స్కి ఒక షో ఎక్కడో చోట ప్లాన్ చేస్తూ ఉంటారు. సో మనం అది ఎక్కడెక్కడ జరుగుతున్నాయో చూసుకుని లోపల ఎంటర్ అవ్వి మనము అక్కడ కూర్చుని పోవడమే. సో ఇంకా లోపలికి వెళ్ళాక ఇంకా వేరేగా టికెట్ అలాంటిది ఏమి ఉండదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ విత్ 1 టికెట్ ఓన్లీ. ఎంటర్ అవ్వటానికి ఇంకా 1 టికెట్. ఎంటర్ అయిన తర్వాత ఏ యాక్టివిటీకి అయినా కూడా ఇంకా ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే ఇంకేమీ ఉండవు. లోపలికి ఎంటర్ అయితే సరిపోతుంది. లోపలికి ఎంటర్ అవ్వడానికి టికెట్ కాస్ట్ ఎప్పుడైతే డిస్కౌంట్ ఉంటుందో అలాంటివి చూసుకుని వెళ్తే ఇంకొంచెం బెస్ట్ బెనిఫిట్ తోటి వెళ్ళొచ్చు అనమాట. సీ వరల్డ్లో మస్ట్ ట్రై చేయాల్సిన అడ్వెంచరస్ ఏంటంటే ఈ రోలర్ కోస్టర్ ట్రిప్. ఇది ఒక్కటే ఎండలో ఉంటుందన్నమాట. సో ఈ రోలర్ కోస్టర్ ట్రిప్ చాలా అడ్వెంచరస్ ట్రిప్. జస్ట్ 2 minutes రైడ్, కానీ 17 times 0 gravity ఫాల్ ఫ్లిప్ మూమెంట్స్ ఉంటాయి. సో అదండి సీ వరల్డ్ విశేషాలు అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.